హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. ట్రేడింగ్ అన్నది సింపుల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ కాదు. మన టైమింగ్ని మేనేజ్ చేసుకోవడం, మన రిస్క్ని మేనేజ్ చేసుకోవడం అండ్ మన స్ట్రాటజీని మేనేజ్ చేసుకోవడం. అండ్ ఇలా మనం మన రిస్క్ని అండ్ టైమింగ్ని మేనేజ్ చేయడం ద్వారా డిసిప్లైన్గా మారగలుగుతాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి టైమింగ్తో మేనేజ్ చేయగలిగిన ఒక స్ట్రాటజీని చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈ స్ట్రాటజీలో మనం ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ ఎలా డిసైడ్ చేస్తామో చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ గోల్డెన్ క్యాండిల్ స్ట్రాటజీ కోసం మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అనేది ఆల్రెడీ వాచ్ లిస్ట్లో యాడ్ అయ్యి ఉంది. అండ్ నేను దీన్ని ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఓపెన్ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈ గోల్డెన్ క్యాండిల్ స్ట్రాటజీని మనం 10 minutes టైం ఫ్రేమ్లో చూడబోతున్నాం. సో నేను ఇక్కడ టైం ఫ్రేమ్ని 10 minutesకి సెట్ చేస్తున్నాను. అండ్ 10 minutes టైం ఫ్రేమ్ని మనం సెట్ చేసిన తర్వాత ఏ రోజైతే మనం ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రోజు 10 minutes క్యాండిల్లో 5th క్యాండిల్ టు 7th క్యాండిల్ హై అండ్ లోని మనం మార్క్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 24 సెప్టెంబర్న ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ 5th వన్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 5th క్యాండిల్గా ఇది ఉంది. అండ్ అప్రాక్సిమేట్గా హై అన్నది ఇక్కడ ఉన్నది. అండ్ హైని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు 55,362గా ఉంది. సో 55,362ని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. అండ్ అదే క్యాండిల్ లో అన్నది 5th, 6th అండ్ 7th క్యాండిల్ యొక్క లోగా ఉంది. అండ్ ఇక్కడ మనం లోని గమనించినప్పుడు 55,274గా నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా ఏం చేసామో ఒకసారి రివైజ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 10 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్ని మనం సెట్ చేసుకున్నాము. అండ్ ఏ రోజైతే మనం ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేయాలో ఆ రోజు 5th, 6th అండ్ 7th క్యాండిల్కి సంబంధించిన హై అండ్ లోని మనం మార్క్ చేసాము ఇన్ 10 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఈ 10 minutes టైం ఫ్రేమ్ అన్నది చాలా క్రూషియల్ అనే చెప్పుకోవాలి. అండ్ హై అండ్లో మార్క్ చేసిన తర్వాత మనకి 8th క్యాండిల్ అన్నది 10:35కి స్టార్ట్ అవడం జరుగుతుంది. బికాజ్ మీరు 10 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నప్పుడు ఎవ్రీ 10 minutes క్యాండిల్ని స్టార్ట్ టైంని మీరు చూసుకున్నట్లయితే 10:35కి మనకి 8th క్యాండిల్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 8th క్యాండిల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది హై అయినా బ్రేక్ చేయొచ్చు, లో అయినా బ్రేక్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ హై ఆర్ లోని 3 minutes క్యాండిల్లో బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం స్ట్రాటజీలో లాంగ్ ఆర్ షార్ట్ ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం మార్కెట్ అన్నది 10:36కి 3 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఈ ప్రైస్ రేంజ్ని గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు అప్రాక్సిమేట్గా 85 points అన్నది రేంజ్గా ఉంది. అండ్ ఏదైతే మనకి ఈ రేంజ్ వస్తుందో ఆ రేంజ్ని మనం మార్క్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక లోని బ్రేక్ చేసినట్లయితే మనం షార్ట్ ఎంట్రీ అన్నది తీసుకుంటాం. సో ఇక్కడ నేను షార్ట్ ఎంట్రీని తీసుకుంటే 1:1 టార్గెట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకి 85 points ఉంది. సో నేను 85 pointsని మార్క్ చేసుకుంటున్నాను. అండ్ హై అండ్ లో రేంజ్ ఏదైతే ఉందో నేను దాన్ని స్టాప్ లాస్గా ప్లాన్ చేసుకుంటున్నాను. సో 1:1 రిస్క్ రివార్డ్ రేషియోతో మనం ఈ స్ట్రాటజీని అప్రోచ్ అవ్వచ్చు ఇన్ ద షార్ట్ పొజిషన్. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక హైని బ్రేక్ చేసి ఉంటే మనం లాంగ్ ఎంట్రీ తీసుకొని ఉంటాము. అండ్ 1:1 టార్గెట్ అన్నది అక్కడ కూడా ప్లేస్ చేసుకుంటాము. సో షార్ట్ ఎంట్రీ అయినా లాంగ్ ఎంట్రీ అయినా మనకి ఏదైతే రేంజ్ ఇచ్చిందో అదే రేంజ్లో మనం ప్లాన్ అన్నది చేసుకుంటాము ఇన్ దిస్ ట్రేడ్. అండ్ ఈ స్ట్రాటజీని మనం 23rd సెప్టెంబర్న ఎలా పెర్ఫామ్ చేసిందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 9:15 ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ అండ్ 5th క్యాండిల్. బికాజ్ 5, 6, 7 క్యాండిల్స్లో 5th క్యాండిల్లోనే అది లో చేసింది. అండ్ తర్వాత ఆ లోక్ అన్నది అది రావడం జరగలేదు. సో ఇక్కడ మీరు లోని చూసినట్లయితే 55,188గా ఉంది. సో ఇక్కడ 5, 6, 7 క్యాండిల్స్లో హై అన్నది 6th క్యాండిల్లో జరిగింది. సో నేను 6th క్యాండిల్ హై అయిన 55,347ని నేను మార్క్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే రేంజ్ని మనం చూద్దాము. అండ్ ఇక్కడ మనం రేంజ్ ఎంత ఫామ్ చేసిందో చూద్దాం. సో ఇక్కడ మనకి రేంజ్ అన్నది అప్రాక్సిమేట్లీ 155 pointsగా ఉంది. అండ్ నేను ఈ టైం ఫ్రేమ్ని 3 minutesకి షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ 23rd మీరు గమనించినట్లయితే 10:35 తర్వాత ఆ రేంజ్ అన్నది ఎటు బ్రేక్ చేయలేదు. అండ్ మార్కెట్ అన్నది విత్ ఇన్ ద జోనే కన్సాలిడేట్ అవ్వడం జరిగింది ఫర్ టైం బీయింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12:20కి మార్కెట్ అన్నది హై బ్రేక్ చేయడం జరిగింది. సో హై అన్నది బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే మనం యాజ్ డిస్కస్డ్ 1:1 టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అన్నది ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు నేను లాంగ్ పొజిషన్ ఇక్కడ కనుక ప్లాన్ చేసి ఉంటే
అండ్ ఇక్కడ 158 పాయింట్స్ స్టాప్ లాస్ అన్నది ప్లేస్ చేశాను. అండ్ టార్గెట్ని కూడా నేను 1:1 రిస్క్ రివార్డ్గా ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 1.5 అవర్లో ఇది టార్గెట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో మనం షార్ట్ ఎంట్రీలో తీసుకున్నప్పుడు టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అండ్ లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది 1:1. అండ్ ఒక్కసారి మనం ఈ స్ట్రాటజీని సమరైజ్ చేసుకుంటే 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ 10 మినిట్స్ స్ట్రాటజీని మనం టైంని మార్క్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాము. అండ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ని మనం ఎంట్రీ ఎగ్జిట్ కోసం యూజ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనం 10 మినిట్స్ క్యాండిల్లో 5, 6, 7 క్యాండిల్స్ యొక్క హై అండ్ లోని మనం మార్క్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనం టైమింగ్ని కనుక చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 9:55 నుంచి 10:25 వరకు ఉన్న టైం రేంజ్ అది. అండ్ మనం కనుక ఇక్కడ టైమింగ్ని మార్క్ చేసుకోవాలి అనుకుంటే 9:55 నుంచి 10:25కి మధ్యలో ఉన్న హై అండ్ లోని మనం మార్క్ చేసుకుంటున్నాము. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని కానీ లోని కానీ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం 3 మినిట్స్ క్యాండిల్లో చూసుకొని ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తున్నాము. అండ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అనేది మనం 1:1గా ప్లేస్ చేసుకొని ఉంటున్నాము. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ మార్కెట్ కనుక ఒకే రోజు హై అండ్ లోని బ్రేక్ చేస్తే ఎలా? అండ్ మనం ఇక్కడ ఈ స్ట్రాటజీలో సింపుల్గా ఎంట్రీస్ అన్నవి కూడా లిమిట్ చేసుకుంటాము. సో లాంగ్లో ఒక ఎంట్రీ తీసుకుంటాము అండ్ షార్ట్లో ఒక ఎంట్రీ తీసుకుంటాము. అండ్ మనం ఈ స్ట్రాటజీలో రిస్క్ రివార్డ్ అనేది 1:1గా తీసుకుంటాము. అండ్ ఒక డేకి మనం ఒక లాంగ్ ఎంట్రీ ఒక షార్ట్ ఎంట్రీ మాత్రమే తీసుకుంటాము. సో ఈ స్ట్రాటజీ మొత్తాన్ని మీరు గమనించినట్లయితే మనం ఈ స్ట్రాటజీలో మన ఎంట్రీస్ని లిమిట్ చేసుకున్నాము, మన టైమింగ్ని లిమిట్ చేసుకున్నాము. అండ్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో తీసుకుంటూ మన రిస్క్ మేనేజ్మెంట్ అన్నది కూడా చేస్తున్నాము. సో మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మన మైండ్ సెట్ విచ్ సైకాలజీ అనేది మేనేజ్ అవుతుంది. బికాజ్ మన రోజులో ఎన్ని ఎంట్రీస్ వస్తున్నాయి అన్నది మనకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనీ. సో మనీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఒక స్ట్రాటజీలో ఎంటర్ అవుతున్నప్పుడు ఎంత రిస్క్ రివార్డ్ అనేది మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. అండ్ దీనివల్ల మనం ఎంత స్టాప్ లాస్ తీసుకోవాలో ఎంత టార్గెట్ తీసుకోవాలో తెలుస్తుంది. సో దీనివల్ల మనం మనీ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేయగలుగుతాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెథడ్. నేను ఈ ట్రేడింగ్ స్ట్రాటజీని యూజ్ చేయడం కోసం పాస్ట్ ఫ్యూ ఇయర్స్ డేటాని నేను బ్యాక్ టెస్ట్ చేసి యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే ట్రేడింగ్ స్ట్రాటజీలో ఈ కాన్ఫిడెన్స్ రావాలి అంటే మీకు సంబంధించిన బ్యాక్ టెస్ట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసుకోవడం కంపల్సరీ. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. సో స్ట్రాటజీని లైవ్లో యూజ్ చేసే ముందు బ్యాక్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.